వనపర్తి బస్సు నడిపిన వనపర్తి ఎమ్మెల్యే ఆశ్చర్యపోయిన ప్రజానికం. ఆయన ఒక ఎమ్మెల్యే, హంగు ఆర్భాటం. నేను ఎమ్మెల్యేనన్న అహంభావం ఆయనలో మచ్చుకైనా కనిపించవు. సాధారణ ప్రజానికంతో సామాన్యులా కలిసిపోతాడు. విద్యార్థుల, ఉద్యోగుల, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వనపర్తి పట్టణంలో సిటీ బస్సులు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తొలగిపోతాయని గుర్తించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి పట్టణంలో లోకల్ సర్వీస్ను ప్రారంభించి అంటే ఏదో రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోలేదు. ఆయన పట్టణంలో 10 కిలోమీటర్ల బస్సును డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లారు. ఎమ్మెల్యే డ్రైవింగ్ చేస్తున్నాడన్న విషయం ఒక్క నిమిషంలో పట్టణం మొత్తంలో హాట్ టాపిక్గా మారిపోయింది. దాంతో డ్రైవింగ్ చేసే ఎమ్మెల్యేను చూసేందుకు పట్టణ వాసులు, ప్రజలు ఎగబడిపోయారు. ప్రజలు కష్టాలు తెలిసిన వ్యక్తి వనపర్తి ఎమ్మెల్యేగా రావడం వనపర్తి నియోజకవర్గానికి శుభసూచకమని వారి ఎమ్మెల్యేని అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని, మొదటగా వనపర్తి పట్టణ విద్యార్థులు, సామాన్య ప్రజలు ఇబ్బందులను తొలగించేందుకు ఈ బస్సును ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కాకపోతే ఎమ్మెల్యే సాబ్ కంప్లైంట్ చేస్తాం చూడు. వెంకటికి అర్థం లేకుంటే చైర్మన్ అనమాట. అందరికి నమస్కారం. ఈరోజు వనపర్తి పట్టణంలో వనపర్తి మున్సిపాలిటీలో వనపర్తి డిపోకు సంబంధించిన ఆర్టీసీ బస్సు మెడికల్ కాలేజ్ నుంచి టువర్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గోపాల్పేట రూటు, పెబ్బేరు రూట్ నుంచి గోపాల్పేట రూటు ఫస్ట్ బస్సు స్టార్ట్ చేసినాం. గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర మాట్లాడి వనపర్తిలో దాదాపు 1,500,000 పాపులేషన్ ఉంది. ఫ్లోటింగ్ పాపులేషన్ 20,70,000 దాకా ఉంటుంది. ఇంటర్సిటీ లోకల్ బస్సులు కావాలని అడిగినప్పుడు ఫస్ట్ ఒక బస్సు ఇచ్చున్నాడు. ఇప్పుడు ఈ రూట్ గోపాల్పేట పెబ్బేరు రూట్ పెట్టినాం. ఇంకా 2 బస్సులు రాబోతున్నాయి. ఒకటి రాజపేట నుంచి టువర్డ్స్ పాన్గల్, ఇంకోటి చిట్యాల నుంచి టువర్డ్స్ శ్రీనివాసపూర్ లైన్కు చందాపూర్ సైడ్ 3 బస్సులు వనపర్తి టౌన్లో పిల్లల కోసం, మహిళల కోసం, లోకల్ వాళ్ళ కోసం దిప్పబోతున్నాం. వనపర్తి ఆర్టీసీ డిపోకి చాలా చరిత్ర ఉంది. అప్పుడు నిజాం రాజు ఉన్నప్పుడే మనకు డిపో వచ్చింది. కాబట్టి ఇంకొక 30 బస్సులు తీసుకొచ్చి ఒక వినూత్న రీతిలో మండల హెడ్ క్వార్టర్లో కూడా ప్రతి మండలంలో 2 బస్సులు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి విలేజ్కి బస్సు రన్ చేసి ప్రతి విలేజ్కు మండల హెడ్ క్వార్టర్కు లింక్ పెట్టేసి మొత్తం కింద మండలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి విలేజ్ నుంచి తీసుకొచ్చి మండలంలో వదిలిపెట్టడం, మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి వదిలిపెట్టడం. అట్లా మిగతా 7 మండలాల్లో టౌన్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి పల్లెటూరుకు, ప్రతి తాండకు ఆర్టీసీ బస్సును చూపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ ఆర్టీసీ బస్సు అందుబాటులో తీసుకురావాలి. థ్యాంక్ యూ.